సపోజ్ ఎవరైనా మన దగ్గర డబ్బు చూసి ఈర్ష్య చెందుతున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర కూడా ధనం సమృద్ధిగా ఉన్నది అన్న శుభ కామన చెయ్యాలి. సో ఇక్కడ నేను కామన అన్న పదం వాడుతున్నా. అంటే కోరిక కన్నా నెక్స్ట్ డిగ్రీ అన్నమాట. కోరిక అన్నది సాధారణ భాష. కామన అంటే భగవద్గీత భాష. హయ్యర్ డిగ్రీ భాష. సో ఒక్కసారి మనం ఇప్పుడు అది చేద్దాము. సో అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడ కాసేపు కొంత సమయాన్ని కేటాయించి కూర్చుని, ఎవరైనా మిమ్మల్ని చూసి డబ్బు విషయంలో కనుక ఈర్ష్య చెందుతున్నారు, వాళ్ళు అనుకున్న చంతా పోతుంది అని అట్లా అనుకున్నప్పుడు, మనం ఆల్రెడీ ఎవరిని ఎట్లా క్షమించాలి, ఏ రకంగా వాళ్ళని ఆత్మిక స్థితిలో చూడాలి, ఇవన్నీ మనం నేర్చుకున్నాము. సో ఈ రోజు డబ్బు విషయంలో కూడా తెలుసుకుందాము. సో ఎప్పుడు మన జ్ఞాననేత్రం ఓపెన్ అవ్వాలి. సో జ్ఞాననేత్రం ఏ రకంగా ఓపెన్ చేస్తాము? నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అంటే నన్ను నేను శాంతి స్వరూపంగా చూసుకుంటున్నాను. సంకల్పం ద్వారా, శ్రేష్ఠ సంకల్పాల ద్వారా. సో జ్ఞాననేత్రం తెరుచుకుని శివ పరమాత్మ తండ్రి అనుకుని ఆత్మిక స్థితిలో ఎవరైతే మనల్ని చూసి ఈర్ష్య చెందుతున్నారని అనుకుంటున్నారో వాళ్ళని విజువలైజ్ చేయండి. చేసి వాళ్ళ దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది, వాళ్ళు సంపన్నంగా ఉన్నారు, సదా సంపన్న భవ అన్న వరదానాన్ని ఇవ్వండి. సో ఒకరికి మంచి జరగాలని కోరుకోవడమే ఇక్కడ మనసు ద్వారా పవిత్రంగా ఉండడం. సో సదా సంపన్న చెయ్యండి అందరూ. ఇలా ఊరికే కూర్చుని టైంపాస్ కి వినొద్దు. భగవద్గీత అన్నది మేము టైంపాస్ కోసం చెప్పట్లేదు. ఎంతో శ్రమకు వచ్చి భగవంతుని అనుగ్రహంతో ఎన్నో ప్రయోగాలు చేసి నేర్చుకున్న సబ్జెక్ట్ ఇది. చాలా సింపుల్. సో ఎవరో ఏదో వాళ్ళ ఈర్ష్యతోటి మనకు ఏదో జరిగిపోతుందని చెప్పేసి మనం ఏదో టెన్షన్ పడే కన్నా, మనమే వాళ్ళకి డబ్బు ఉండాలని కోరుకుంటే మనకే మంచిది. మన స్థితి పెరుగుతుంది. ప్లస్ వాళ్ళ నుంచి వచ్చే ఈర్ష్య తరంగాలు ఏవైతున్నాయో మనకు టచ్ కాకుండా ఉంటాయి. లేకపోతే ఆ ఈర్ష్య తరంగాలు టచ్ అయిపోయినట్టు, ఇప్పుడు ఎట్లయితే కోపంలో ఎవరైనా కోపంలో ఉంటే కోపం యొక్క తరంగాలు మనకు టచ్ అయితే మనకు కోపం వచ్చేస్తుంది, మనము అలజడిలోకి వెళ్ళిపోతున్నాం. అలాగే ఆ ఈర్ష్య యొక్క తరంగాలు తీసుకుని లేని మైండ్ అంతా ఇదైపోయేసి మళ్ళీ అటువంటి తరంగాలకు మనం లోనైపోయే కన్నా మనమే దాన్ని ఆపేద్దాం. సో యోగక్షేమం వహామ్యహం అంటే ఈ రోజు మన యోగక్షేమాలు చూస్తుంటే జ్ఞాన యోగాల ద్వారానే. సో మన క్షేమంగా ఉండాలి అని అంటే ఈ రోజు మనం మన యొక్క స్థితిని పెంచాలి. సో కాబట్టి అందరూ